బిట్ కాయిన్ $70,000 అయితే క్రాస్ చేసిందని చెప్పి ఆనందపడే లోపే వెంటనే అయితే పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. సో 70,000 నుంచి 74,000 టచ్ అయ్యి తిరిగి ఇప్పుడు మళ్ళీ 67,000 లో అయితే ట్రేడ్ అవుతుంది అనమాట నేను వీడియో చేసే టయానికి. బట్ దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే గ్లోబల్ గా వారంతా కాస్త కంట్రోల్ అయింది, బాగానే ఉంది అనుకున్నప్పుడు బిట్ కాయిన్ అనేది మూవ్మెంట్ తీసుకుంది. బట్ ఎప్పుడైతే ఫ్రైడే రోజు ఆయిల్ గురించి ఎప్పుడైతే టెన్షన్స్ మొదలయ్యాయో, అంటే వారు ఇంకా కంటిన్యూ అవుతుంది. సో షేర్ మార్కెట్లు మొత్తం కూడా యుఎస్ గానీ, ఏషియా గానీ, లేదంటే యూరోప్ గానీ అన్ని మార్కెట్లు కూడా ఫ్రైడే రోజు క్లోజ్ అవ్వాలన్నమాట. సో సాటర్డే సండే సెలవు ఉండడం వల్ల ఆ మార్కెట్లు అన్ని కూడా ప్రెషర్ కి లోనయ్యి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయిల్ మీద ఒక ప్రెషర్ అయితే వచ్చి ఆటోమేటిక్ గా అన్ని మార్కెట్లు కూడా కుప్పకూలాయన్నమాట. ఒక్క బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ కాదు, అన్ని షేర్ మార్కెట్లు కూడా ఒక్కసారిగా డౌన్ అవడం మొదలు పెట్టాయి అన్నమాట. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక వీడియో షార్ట్ అయితే చేశాను అనమాట, మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో ఏం చెప్పానంటే ఇరాన్ అయితే ప్లాన్ చేస్తుంది గ్లోబల్ గా ఉన్నటువంటి అన్ని ఆర్థిక వ్యవస్థల మీద కూడా ఎఫెక్ట్ చూపించాలని చెప్పేసి అయితే ఒక ట్రై చేసింది అనమాట. సో అది సక్సెస్ అయింది అనమాట ఆయిల్ డిమాండ్ వల్ల. సో అందువల్ల అని చెప్పేసి క్రిప్టో కరెన్సీ కూడా పుల్ బ్యాక్ అయితే కిందకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో ఇప్పటి వరకు డౌన్ అయింది, ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ వారం ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు వెంకటేష్, మీరు చూస్తున్నారు క్రిప్టో ఇండియా యూట్యూబ్ తెలుగు ఛానల్. బిట్ కాయిన్ చూసుకుంటే నేను వీడియో చేసేటానికి 67,000 లో ట్రేడ్ అవుతుంది. సో ఇది డైలీ క్యాండిల్ చార్ట్ అనమాట. సో ఎప్పుడైతే డైలీ క్యాండిల్ చార్ట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి 74,000 టచ్ అయిందో నేను అప్పుడే అనుకున్నాను, బట్ ఇది మంచి గుడ్ సైన్, పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే వార్ టెన్షన్స్ మొదలయ్యి మళ్ళీ ఇరాన్ గానీ యుఎస్ గానీ మాటల యుద్ధం స్టార్ట్ అయ్యి ఇది ఇప్పట్లో తెగదని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కరెక్షన్ అయితే జరిగిపోయింది అనమాట కిందకి. మళ్ళీ గనక బ్రేక్ అయ్యి 69,000 లేదంటే 70,000 కనుక బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి వన్ డే క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఒక మంచి సిగ్నల్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం కిందకు వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 60,000 మళ్ళీ టచ్ చేసే అవకాశం అయితే 100% ఉంది. బట్ ఇది అవుతుందా లేదా అనేది వచ్చే వీక్ లో మనకు క్లారిటీ అయితే ఉంటది అనమాట. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే 18 ఉంది, ఆల్టిక్ సీజన్ ఇండెక్స్ చూసుకుంటే 37 ఉంది, మార్కెట్ క్యాప్ అయితే 2.3 ట్రిలియన్, 1.48% అయితే డౌన్ అయింది అనమాట లాస్ట్ 24 అవర్స్ లో. ఓవరాల్ గా చూసుకుంటే క్రిప్టో కరెన్సీ మొత్తం కూడా రెడ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో దానికి కారణం వచ్చేసి అందరికీ తెలిసిందే వార్. ఈటీఎఫ్ అవుట్ ఫ్లోస్ చూసుకుంటే మొన్న ఫ్రైడే రోజు $350 మిలియన్ వర్త్ ఆఫ్ ఈటీఎఫ్ అయితే అవుట్ ఫ్లో అయితే జరిగిందనమాట. సో అది కాదు పాయింట్. ఈరోజు సండే, నిన్న సాటర్డే, సో రేపు మండే అనమాట. మండే రోజు ఎలా ఉంటది ఏంటి అనేది కూడా ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ వీక్ అంతా ఉంటది. దాన్ని బట్టి కూడా బిట్ కాయిన్ అనేది ఇక్కడ నుంచి 60,000 కి టచ్ అవుతుందా, లేదంటే ఇక్కడే స్టేబుల్ గా ఉండి మళ్ళీ 70,000 ని టచ్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వీక్ అనేది కూడా కొంచెం క్రూషియల్ గా ఉండే అవకాశం ఉంటుంది. లిక్విడేషన్స్ కనుక చూసుకుంటే లాస్ట్ 24 అవర్స్ లో $140 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయాయి అనమాట. సో వాలటైలిటీ ఉన్నా కూడా ఎక్కువ మంది సిచ్యువేషన్ అర్థం చేసుకొని పొజిషన్లు ఏది తీసుకోవాలో అర్థం కాక సో కొంచెం కంట్రోల్ గా ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే $140 మిలియన్ లిక్విడేషన్స్ అంటే 24 అవర్స్ లో చాలా తక్కువ అని చెప్పాలన్నమాట. సో మేజర్ న్యూస్ వచ్చేసి ఇరాన్ అయితే మిలిటరీని రెడీ చేస్తుంది కంటిన్యూ చేయడానికి వార్ ని. ఒక 6 months వరకు అయితే మాకు ప్రాబ్లం లేదు, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే మాత్రం ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మేజర్ న్యూస్. శనివారం రాత్రి అయితే యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ కర్మాగారం అనమాట, వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట ఆయిల్. ఆ ప్రదేశంలో అయితే బాంబులు వేయడం జరిగింది. సో ఓవరాల్ గా అది బాంబులు వేయటం వల్ల ఆ ఆయిల్ అనేది చిమ్మి పక్కనున్న రోడ్ల మీద కూడా పడి అక్కడ రోడ్లు కూడా తగలబడుతున్నాయి అనమాట. సో అంత పెద్ద ఎక్స్ప్లోజన్ అయితే జరిగింది అనమాట. రాత్రి బ్లాస్ట్ జరిగిందో ఒక్కసారిగా ఆయిల్ ప్రైజ్లు వచ్చేసి $110, $112 కూడా టచ్ అయింది అనమాట. ఆయిల్ ప్రైస్ అనేది ఎక్కడ $75, ఎక్కడ $110. సో ఆయిల్ లో అంత పెద్ద మార్పులు రావడానికి కారణం వచ్చేసి మెయిన్ నిన్న జరిగినటువంటి పెద్ద ఎక్స్ప్లోజన్ అనమాట, యుఎస్ ఇజ్రాయెల్ కలిసి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ వచ్చేసి ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. రేపు మండే గనక స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఏషియా మార్కెట్ ఓపెన్ అవుతుంది, తర్వాత యూరోప్, తర్వాత యుఎస్ అనమాట.
ఒక్కసారిగా ఇంత పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆయిల్ ప్రైస్‌లు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఖచ్చితంగా ప్రైస్ ఇంపాక్ట్ ఉంటదనమాట. సో, ఆటోమేటిక్‌గా మిగతా యొక్క అన్ని మార్కెట్‌లు గూడా డౌన్ అయిపోతాయన్నమాట. ఒక్క ఆయిల్ ప్రైస్ తప్ప ఇంకా ఏదైనా సరే అన్ని ప్రైజ్‌లు గూడా డ్రాప్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఫస్ట్ ఇంపాక్ట్ ఏషియా మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మండే అనేది చాలా క్రూషియల్‌గా ఉండబోతుంది. సో, దాన్ని బట్టి గూడా మన క్రిప్టో కరెన్సీ అనేది ప్రైస్ అనేది బిట్‌కాయిన్ ప్రైస్ అనేది ఉండబోతుందన్నమాట. సో, మండే అనేది చాలా ఇంపార్టెంట్. ఈలోపు గనక ఏదన్నా సరే వార్ గనక సెటిల్ అయిందంటే మాత్రం జనరల్‌గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటది. బట్ ఇలాగే కంటిన్యూ అయిందనమాట. ఈరోజు సండే, ఈరోజు కూడా ఇలాగే కంటిన్యూ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మండే అనేది పెద్ద డంప్ ఉండబోతుంది. అన్ని షేర్ మార్కెట్లు కూడా ఒక ఏషియా అనే కాదు, యూరోప్ అనే కాదు, యుఎస్ అనే కాదు, అన్ని షేర్ మార్కెట్లు కూడా కుప్పకూలబోతున్నాయి. ఆయిల్ ప్రైజ్లు అయితే ఖచ్చితంగా పెరగబోతున్నాయి అనమాట. అంటే ఒకటి వార్ అనేది కూల్ అవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. రేపు మండే మాత్రం కాస్త చూసుకొని ట్రేడ్ ఓపెన్ చేయండి. ఒకవేళ ఎవరన్నా కొత్తగా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కాస్త వెయిట్ చేయడం బెటర్. ఈ రోజు ఏమన్నా మార్పులు జరిగితే, ఈ రోజు ఏమన్నా చేంజెస్ వస్తే, వారు కనుక కొంచెం సెటిల్ అయితే, యుఎస్ గానీ ఇరాన్ గానీ ఒక డీల్ కనుక వస్తే కాస్త కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే టెన్షన్స్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అండ్ అప్డేట్స్. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.